పోలీసు విచారణకు హాజరవ్వాల్సినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడా? రామ్ గోపాల్ వర్మ పరారయ్యారా, లేదంటే పోలీసులే రామ్ గోపాల్ వర్మని చాకచక్యంగా తప్పించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ప్రముఖ దర్శకులైనటువంటి రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, వారి కుటుంబం మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయనకి ఒంగోలు పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేయడం, ఆయన్ని విచారణకు హాజరుకమ్మడం, ఆయన నాకు షూటింగ్ ఉంది, నాకు విచారణకు హాజరు అవ్వడానికి అవకాశం లేదు, మీరు కొంత సమయం ఇవ్వమని ఆయన కోరడం, తర్వాత పోలీసులు ఆయనకు కొంత సమయం ఇవ్వడం, నిన్న విచారణకు హాజరవ్వమని మళ్ళీ పోలీసులు కోరడం, రామ్ గోపాల్ వర్మ నిన్న కూడా విచారణకి హాజరు కాకపోవడం, ఈ హై డ్రామా మొత్తం కూడా నిన్న హైదరాబాద్లో చోటు చేసుకుంది. అసలు ఏంటి, రామ్ గోపాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేశారా? అసలు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడా? రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉండడానికి కారణం ఏంటి? ఆయనే పరారీలో ఉన్నాడా, లేదంటే పోలీసులే చాకచక్యంగా వర్మను తప్పించారా? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం గత 3 రోజులుగా జరుగుతున్న హై డ్రామా మీరు చెప్పినట్టుగా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఇంత కష్టపడాలా? వర్మ ఏమైనా పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లరా? కాదుగా. ఒక డైరెక్టర్, ఒక అప్పట్లో ఏజ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. సరే, కర్మకాలి నోటిదోలో ఏదోలో మొత్తానికి మనిషి దిగజారాడు. ఆ దిగజారడంలో కూడా ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, ఇప్పుడు ఇష్టం ఉండడం వేరండి, బట్ మనం ఒకళ్ళని ఇష్టపడ్డామని వేరే వాళ్ళని కించపరచడం వేరు. అవసరం లేదు, నీ ఇష్టం నువ్వు వ్యక్తపరచుకో, నీకు నచ్చినట్టుగా నువ్వు పోస్టులు పెట్టుకో, నీకు నచ్చినట్టుగా మాట్లాడు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ వీళ్ళని మెప్పించడం కోసమో, వీళ్ళని పొగడ్డం కోసమో వేరే వాళ్ళని మనం నీచాతి నీచంగా మాట్లాడకూడదు, వాళ్ళని పోస్టులు పెట్టకూడదు. అవన్నీ చేశాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు, కొత్తగా ఏమీ లేదు. కానీ అంత గ్రేట్ వర్మ ఎందుకు పారిపోయాడు? ఎందుకు భయపడుతున్నాడు? అంటే విచారణ ఎదుర్కొనేందుకు రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నాడా? ఒకవేళ విచారణకి హాజరైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వర్మని అరెస్ట్ చేస్తారని వర్మ భావిస్తున్నాడా? అందుకే విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే భయమేనండి ఒక రకంగా. వర్మ అండి, మనం చూసాము వైసీపీకి కొమ్ము కాసిన వాళ్ళందరూ ఇంతవరకు, అంటే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చాక సరెండర్ అయిపోతున్నారా లేదా? అందరూ క్షమాపణలు కోరుతున్నారా లేదా? లేదు, మాకు ఆత్మహత్యలు శరణ్యం అంటున్నారా లేదా? మరి ఇదంతా కూడా ఆ ప్రభుత్వ హయాంలో ఏమైంది మీకు? ఇప్పుడు వర్మ కూడా అదే సేమ్. ఇప్పుడు మనిషి చెప్పటం వేరు, చేయటం వేరు, ఆచరించటం వేరు. ఏదైనా కూడా మాటలు మాట్లాడటం చాలా తేలికండి, మన దాకా వచ్చేసరికి మనకి ఆ నొప్పి తెలుస్తుంది. అసలు రామ్ గోపాల్ వర్మది భయపడేటువంటి మనస్తత్వం కాదు అంటూ కొంతమంది మరి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు భయపడే వర్మ పరారీలో ఉన్నారు, అరెస్ట్ అంటే రామ్ గోపాల్ వర్మకు భయం అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను చెప్తున్నది అదే. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రజలు చాలామంది కూడా వర్మని ఈరోజు చాలా ఒక రకంగా అసహించుకుంటున్నారు. ఏంటి ఇంత పిరికివాడా, ఎందుకు పారిపోతున్నాడు, వచ్చి ముందు ఆన్సర్ ఇవ్వాలిగా, పోలీసులు విచారణకు హాజరు కావాలిగా. ఎందుకు వాళ్ళ లాయరు అలా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మనందరం విన్నాం కదా. వర్చువల్గా నీకెందుకు, నువ్వే ఎందుకు రాలేవు, ఫిజికల్గా ఎందుకు రాలేవు, ఏంటి నువ్వు చేసిన అంటే నీకు అరెస్ట్ అవుతావనే కదా భయం. 41A నోటీసులు అనేది ఇవాళ కొత్త, వీళ్ళందరికీ తెలుగుదేశం కూటమి అందరూ అనుభవించారు. ఈరోజు వైసీపీ వాళ్ళకి ఎందుకు భయం అండి 41A నోటీస్ అంటే? మొన్న అదే కదా ఆయన కోరుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా 41A నోటీసులు ఇవ్వండి అనే కోరుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటండి, నా ఉద్దేశం అయితే పోలీసులు ఇంకా ఇన్ఫార్మర్స్ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది, ఇంకా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఇంకా కొమ్ము కాసిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఓకే, అందుకనే వర్మ తెలివిగా జంప్ అయ్యాడు. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులే వర్మకి సమాచారం అందజేశారా? మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, చాలా వ్యవస్థలు ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంకా
ఇన్ఫార్మర్స్ ఉన్నారు అని. ఉమ్, సో ఇన్ఫార్మర్స్ ఇంకా ఉన్నారు, ఉమ్, మనం ఏమి డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు ప్రజలకే ఒకలాంటి కోపంగా ఉంది, మీరు అసలు ఎందుకు ఈ విచారణలు ఇవంతా డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఉమ్, అసలు ఇవంతా ఇంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు తప్పు చేసిన వాడికి? ఉమ్, తీసుకొచ్చి 4 తగిలించి జైల్లో పెట్టకుండా, ఇది మన మాటలు కాదు, ఉమ్. ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడుగుతారు కానీ చట్ట ప్రకారంగా చట్ట ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి ఈ అవస్థలన్నీ, అదే మనము చెప్తున్నాం. ఉమ్, చట్ట ప్రకారంగా వెళ్ళాలి కాబట్టే ఇంత గందరగోళం, ఇంత టైం వేస్ట్, పోలీసులకి ఇంత ఇబ్బంది. పోలీసులకి ఇబ్బందే కదండి, ఉమ్, ఎక్కడున్నాడని వెతుకుతారు. ఒంగోలు నుంచి వచ్చారు నిన్న. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అసలు రామ్ గోపాల్ వర్మకి పోలీసులే సమాచారం ఇవ్వడం దేనికి? ఆయన పరారీలో ఉన్న తర్వాత పోలీసులే వెతుకుతున్నట్లు నటించడం దేనికి? అంటే అందరూ ఉండరుగా, ఇప్పుడు నిజంగా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు చేస్తున్నారు, ఓకే. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు సమాచారం. ఏమంటే మన సినిమాల్లో ఎన్ని చూడలా, ఉమ్, ఏ సినిమాలో అయినా తీసుకుని ఓ ఇన్ఫార్మర్ ఉంటాడు కదా, ఉమ్. అట్లా అందరూ అలా ఉండరు. ఒకళ్ళు ఇంతకీ రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడా లేదంటే పోలీసులు అదుపులో ఉన్నాడా? ఇవన్నీ కాదంటే అసలు పోలీసులే సమాచారం ఇచ్చి రామ్ గోపాల్ వర్మని తప్పించారా అంటే ఏం చెప్తారు? మొన్న మీకు గుర్తుందా వర్రా రవీందర్ రెడ్డి విషయంలో ఉమ్, పోలీసులు పట్టేసుకున్నారు, ఎక్కడో దాచిపెట్టారు, తర్వాత జడ్చర్లు అన్నారు, మహబూబ్ నగర్ అన్నారు, అన్ని అబద్ధాలని అన్నారు. ఉమ్, అది అబద్ధమైందా? కాదుగా. అలాగే ఇదేను, ఉమ్, వర్మ ఇంకా దొరకలేదు. వర్మ అయితే ఇప్పుడు కేరళలో ఉన్నారు అంటున్నారు, ఉమ్. సో మనకు తెలియదు. సో వర్మను అయితే పట్టుకుంటారండి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులో షూటింగ్లో ఉన్నా అంటూ ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఒక బృందం ఏమో కోయంబత్తూరు వెళ్ళినట్లుగా, ఒక బృందం శంషాబాద్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ రామ్ గోపాల్ వర్మ కేసు విషయంలో? అంటే రామ్ గోపాల్ వర్మ ఇదేదో దాగుడు మూతలు అనుకుంటున్నాడేమో, ఉమ్, ఇదేదో ఆటగా భావిస్తున్నాడా? అంటే డైరెక్టర్ కాబట్టి ఈజ్ ఈ ఎంజాయింగ్? ఓకే. అంటే ఈరోజు కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది. పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ ఈరోజు జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఆ తీర్పు కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడా? అందుకే ఆయన దాగుడు మూతలు ఆడుతున్నాడా? అంతే. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఈ నాటకాలన్నీ, డ్రామాలన్నీ, దీన్ని బట్టి మీకు అర్థం కావట్లా జైలుకి వెళ్ళటానికి భయపడుతున్నాడని. అసలు నువ్వు వెళ్ళాక విచారణ అయ్యాక కదా నువ్వు జైలుకి వెళ్తావా ఇంటికి వెళ్తావా అని తెలిసేది. నువ్వు ముందుగా ఎందుకు ఎగ్జామ్ చేసుకుంటావు? కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే వర్మకి బెయిల్ ఖచ్చితంగా వస్తుంది, ఆ బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిన్ననే బెయిల్ వచ్చేసింది, ఇంకే ఉందన్నారు. నిన్న చాలా వార్తలు వచ్చాయి, మనం మాట్లాడలేదు కదా. విచారణ ఈ రోజు కదా అసలు. ఇవాళ విచారణ, ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, బెయిల్ రావాలి, ఇన్ని జరగాలి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ బెయిల్ వస్తే వర్మ సేఫ్లో ఉంటాడు, బెయిల్ రాకపోతే వర్మ విచారణ ఎదుర్కోవాలి. ఏది ఏమైనా ఈ పోలీసులు అనేవాళ్ళు ఇంకా మారాలండి. ఓకే. అంటే పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన వెంటనే మొదలు పెట్టాలి, అది డిలే చేయకూడదు, మనం చెప్తుంది అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.